నేనైతే వేసేలేదబ్బా అదే. నేను మాత్రం ఆవు పేడ వేస్తాను ఎక్కువ, కింద మొదలుకి మాత్రం. పైన మాత్రం ఆదామ ఎండ్రో సల్ఫాన్ కొడతాను. ఆర్గానిక్ ఉన్నాయమ్మా చేసుకుంటే. ఈ వేపకంలో ఆవు గంజీరము, బెల్లము ఇంకా మిక్స్ చేసి కొట్టచ్చు. అది ప్రాసెస్ లేటు, దానికి లేబర్ దొరికేది. మనం ఇంట్లో 2-3 ఉంటే ఆవు గంజీరాన్ని బేరలలో పోసి పెట్టి ఒక 2 వీక్స్ ముందుగా పోసి పెట్టి బెల్లం వేసి దాంట్లో పెట్టుకుంటే అది కొంచెం మళ్ళీ ఎప్పుడైతే మార్చి ఇది యాయాలు వేస్తే కూడా ఇది అయిపోతే ఇది కాపు వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ శనక్కాయలు వేసుకుంటాము. చెనక్కాయలు బాగా పండుతుంది. పందులు తినేస్తాయి. ఎరువులు ఎందుకు ఇలాంటి ఎరువులు కూడా వేస్తాము, పురుగులు కూడా వేస్తాం. ఏ విషయంలో సత్తలు వేస్తాం, కాంప్లెక్స్ డిఏపి అది వేస్తాం. కానీ ఎరువులు వేస్తే బాగా పంట వస్తుంది అంటారు కదా. ఏరా 2000 2,500 ఇవ్వాలా, ఎత్తుకొని కూలోళ్ళకి 500 ఇవ్వాలా, ఏడు చాలుతుంది. అయితే అన్ని ముందు పని చేస్తాం మనం కష్టపడి కాదు. ఇప్పుడు ఈ కలుపులకి వాటికి మళ్ళీ మొత్తం తవ్వించినాం. ఎగే వేసి మనం పీక్ వస్తుంది. బాగా సైజ్ వచ్చేదానికి మామూలుగా బ్లాక్ ఎరువులు వేస్తామా, అప్పుడు కూడా బాగా ఎందుకు పని అంటే కూడా బాగా వస్తుందన్నా. పోయే చెరువు ఇప్పుడు ఈ సైడ్ లో పోస్తా కూడా ఎగేసుకోవచ్చు, కానీ కూలోళ్ళు ఎక్కువ అయిపోతుంది. మనకి ఏం పెట్టుబడి కూడా రాదు. కానీ సత్వం అయితే అదే కదా, ఎరువులే. ఇదంటే ఊరికే పని టైం మిగులుతుంది. ఇప్పుడు ఇదైతే మేమే వేసుకుంటాం, మందు మీరే వేసుకుంటారు, మనం వేసాలు మార్చుకుంటాము. ఈ కాలం అంతా మనం వేసుకుంటాము. మన వాళ్ళు అయ్యే పని కొంచెం మొత్తాన్ని కూలోళ్ళని పెడితే ఏం చాలదు. వాళ్ళకి చేయాల్సి వాళ్ళకి కూడా తమ చేతి నుంచి పోతుంది. పెట్టుబడి కూడా రాదు. దీనికి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండదు. ఈ గుమ్మడికాయకి వాటర్ ఎక్కువ ఉండాలి నైనా. ఇప్పుడు తీగెట్టి వచ్చింది అనుకో, మొత్తం ఏడైతే ఇలా మడ ఇక్కడ తిప్పితే ఇదంతా పారాలి నీళ్ళు. ఆకు ఏ రోజు ఇచ్చింది. దీనికి పూత రాలిపోకుండా కూడా మంది ఎంతమంది ఫాదర్స్ ఫార్మర్స్ ఫార్మింగ్ చేస్తున్నారా? మనం ఇప్పుడు చాలా మంది నేచురల్ గా వాడకుండా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు కదా మన ఫార్మింగ్ టెక్నిక్స్. సో అలా కాకుండా నేచురల్ గా ఏదైతే వాడతామో దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్తారు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏం బాగుంటుంది, మామూలుగా హెల్త్ ఇష్యూస్ ఏం రావు. మన కెమికల్స్ వాడితే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కెమికల్స్ వాడుతుంటే హెల్త్ ఇష్యూస్ రావు కదా. సో హెల్త్ ఇష్యూస్ రావన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ లో మీకు ఈ 4 టెక్నిక్స్ అనేది ఉంటుంది. క్రాప్ రొటేషన్, దీనిపై మీకు ఏమైనా ఐడియా ఉందా? క్రాప్ రొటేషన్ అనేది డిఫరెంట్ క్రాప్స్ అనేది పండించారు. లైక్ సపోటా పండించారు, దాని పక్కన లెమన్ అలా పండిస్తారు. ఇది మనకి క్రాప్ రొటేషన్ అని అంటారు. కెమికల్స్ వాడడం వల్ల సాయిల్ పొల్యూషన్ అవుతుంది. మనకు అడ్వాంటేజ్ వచ్చి టైం పట్టదు. నేను కాలేజ్ తెలుసా అందరికీ? అక్కడి నుంచి వచ్చాను. మేము బీటెక్ సిఎస్సి ప్రాజెక్ట్ అన్నమాట. టాపిక్స్ ఉంటాయి, మేము అన్ని సపరేట్గా తీసుకున్నాము. అందులో మేము వీటికి సపరేట్గా ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అన్నమాట. ఏమైనా నేచురల్ ఫెర్టిలైజర్స్ కాకుండా కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆ ఏం తీసుకోవడం వల్ల మన వీటి నెక్స్ట్ స్కిన్ ఇష్యూస్ అది మనం టచ్